నేత్ర శ్వాసవేదంకి స్వాగతం. సైనింగ్ ఇన్ జోధ్పూరి. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఆగస్టు నెలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే అహింసాయుత మెగా శాఖాహార ర్యాలీ భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ర్యాలీ. మరి ఇటువంటి ర్యాలీని చాలా గొప్పగా నిర్వహిస్తుంటారు. మరి ఈ ర్యాలీ యొక్క విశేషాలని మనకు తెలియచేయడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు శ్రీమతి రేవతి లక్ష్మి గారు. మరి ఈ పేరు ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలియదు కదా. కానీ కుకట్పల్లి లక్ష్మి గారు, శాఖాహార లక్ష్మి గారు, కైలాసపురి లక్ష్మి గారు అంటే అందరికీ నోటారు. మరి వారు ఎన్నో కార్యక్రమాలని విజయవంతంగా చేస్తున్నారు. ధ్యానము, మరో పక్కన శాకాహారం. ఎక్కడ ర్యాలీలో ఉన్నా ఎంతో అద్భుతంగా దగ్గరుండి మరి వారి నినాదంతో అద్భుతంగా ఆ ర్యాలీని ఉరుతలూపిస్తున్నారు. మరి గత 9 సంవత్సరాలుగా భాగ్యనగర్లో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన ర్యాలీని మరి ఈ సంవత్సరం కూడా కాచిగూడలో నిర్వహిస్తున్నారు. మరి ఆ ర్యాలీ యొక్క విశేషాన్ని మనం వారి నోటి వెంట విందాం. మరి ముందుగా వారి పరిచయం చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మరి మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోకి ఎప్పుడు అడుగు పెట్టారు? మరి ఎలా మీ ప్రయాణం ఇక్కడ మొదలైంది? 2005 సంవత్సరంలో కుక్కట్పల్లిలో ఫస్ట్ టైం పత్రిగారిని చూశాను, షేక్ హ్యాండ్ తీసుకున్నాను. అప్పటి నుంచి నా ప్రయాణం మొదలైంది. సో ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాక ఈ అనారోగ్యం రావడానికి కారణం మనకు తెలియకుండా తీసుకునే ఆహారం. ఆ ఆహారం పట్ల అవేర్నెస్ కలిగించాలి, మాంసాహారం అని అప్పటి నుంచి కొద్దిగా దాని మీద నేను నేర్చుకొని తర్వాత ర్యాలీలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ర్యాలీకి మీకు స్ఫూర్తి ఎలా కలిగింది? స్ఫూర్తి ఏంటంటే మేము 2011లో స్వాధ్యాయము ఇట్లా సజ్జన సాంగత్యాలు క్లాసెస్ ఎక్కువ జరుగుతుంది, కానీ ర్యాలీలు ప్రత్యేకంగా మీరు నిర్వహిస్తుంటారు. చిన్న 10 మంది 20 మందితోటి ప్రారంభించి పెద్ద మెగా ర్యాలీకి వెళ్ళిపోయారు. అది మేము 2011లో గుంటూరు జిల్లాలో ఒక పిరమిడ్ కట్టి ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకా 1 ఇయర్ నుంచి దాని గురించి కష్టపడ్డాము. అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఇంకా దానికి రవలాడు వచ్చి దానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, ఇంకోటి కొత్తదనం కావాలి. ఎవ్రీ ఇయర్ నా లైఫ్లో 2005 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కొత్తదనంతో నేను వర్క్ చేస్తూ ఉంటా. ఎవ్రీ ఇయర్ నేను కొత్తదనంతో వర్క్ చేయాలి అనుకుంటా. అంటే కొత్తదనం అదే ధ్యానం, అదే శాకాహారం, అదే పిరమిడ్, కానీ ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్తాను కాబట్టి కొత్త ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతో వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటే జస్ట్ ఒక 5 minutesలో నాకు శాకాహారాలు చేస్తే పోలా అనిపించింది. అది మేము స్వాధ్యాయం గురించి అని అప్పారావు గారి సెంటర్, మూసాపేట సెంటర్కి వెళ్తున్నాం. మా సెంటర్ నుంచి, మా సెంటర్ దగ్గర నుంచి ఆ సెంటర్కి వెళ్ళడానికి 5 minutes పడుతుంది. ఆ టైంలో అనుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలి అని. కరెక్ట్గా బండి దిగేటప్పటికి ఒక శాకాహార ర్యాలీ చేస్తే పోలా అనుకున్నాం. ఒక ర్యాలీ అనుకున్నాము. వెళ్ళగానే సార్ చెప్పాను, అప్పారావు గారికి, సార్ మనం ర్యాలీ చేద్దామా అని. ఓకే మనం చేద్దామన్నారు. ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఓకే అంటారు, ప్రోత్సహిస్తారు అనుకున్నాము. ఇంకా 2 weeksలో అప్పుడు మాకు ఏమీ తెలియదు, ఒక ర్యాలీలో పాల్గొన్న అనుభవము లేదు. కొత్తదనంగా చేయాలని ఉత్సాహం తప్ప ఏం లేదు. ఇంకా అప్పుడు క్యాప్లు ఒకటి, ఫ్లక్లాట్స్, దాని మీద స్లోగన్స్, అక్కడక్కడ అంతకుముందు చేసిన వాళ్ళు అన్నీ గ్యాదర్ చేసుకొని ఆ మెటీరియల్ తయారు చేసుకోవడానికి 2 weeks పట్టింది. ఆ 2 weeks అయిపోయిన తర్వాత మార్చి 3rd week ర్యాలీ స్టార్ట్ చేసాం. 2011 మార్చి 3rd weekలో ర్యాలీ స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ఇంకా ఆ ర్యాలీలోనే నా లైఫ్ డిజైన్ అనేది నాకు అర్థమయ్యింది. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఎర్త్ మీదకి నేను కొంతమందిని పంపిస్తున్నా, కొంతమందిని వేరే చోటకి పంపిస్తున్నా. మీకు ఈ ఎర్త్ మీద ప్లేస్ లేదు, మీకోసం వేరేది ఉంది అని. ఓన్లీ వెజిటేరియనిజం వాళ్ళని మాత్రమే ఎర్త్ మీదకి పంపిస్తున్నట్టు ఒక విజన్ వచ్చింది. అది నాకు అర్థం కాల, వదిలేశాను.
ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్లోగన్స్ చెప్తున్నారు అందరు. నాకు చేత కాదు స్లోగన్స్ చెప్పటం అప్పుడు. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటే నాకెందుకో ఆ చెప్పే విధానం నచ్చలేదు. అంటే అంత ఉత్సాహంగా అనిపించలా. వెనక ఉన్న నేను గబగబా ముందుకెళ్ళి మైక్ తీసుకొని స్లోగన్స్ చెప్పటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే స్లోగన్స్ మొదలుపెట్టామో 10 అడుగులు 20 అడుగులు వేసేలోపు నా పాదాలు భూమి మీద ఆనటం లేదు. కావాలని కిందకు చూస్తూ కూడా నేను కాలుని భూమి మీద పెడుతున్నాను, కానీ కంటికి భూమి మీద పెడుతున్నట్టు కనపడుతుంది, కానీ నాకు స్పర్శ అందటం లేదు. అదేంటి ఏదో గాల్లో తేలినట్టుంది, చాలా బాగుంది అనిపించింది. ఇంకొక 10 అడుగులు 20 అడుగులు వేసే లోపు నాకు ఈ విజన్ గుర్తొచ్చింది. సో వెజిటేరియనిజం వాళ్ళని మాత్రమే భూమి మీదకి పంపేది విజన్ వచ్చింది కదా, ఆ విజన్ గుర్తొచ్చింది. అందుకని అప్పుడు నేనేమో అర్థం చేసుకున్నానంటే ఆల్రెడీ శాకాహారులు ఉన్నారు కదా భూమి మీద, మరి నాకెందుకు, నాకు వచ్చిన విజన్లో నేను వెజిటేరియనిజం శాకాహారులు మాత్రమే భూమి మీదకి పంపుతున్నాను, మరి ఆల్రెడీ మాంసాహారులు ఉన్నారు కదా భూమి మీద, ఎట్లా నాకు అర్థం కాలేదు అన్నమాట. తర్వాత దాని గురించి ఆలోచిస్తే కొంతసేపటికి అర్థమైంది. ఈ భూమి మీద మాంసాహారులు తినే వాళ్ళందరినీ కూడా శాకాహారులుగా మార్చే ప్రయత్నం నేను చేయాలి అనేది నాకు అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి ర్యాలీలు, అందులో ఉన్న ఎనర్జీ బాగా అర్థమైపోయింది. చాలా ఎలా అంటే మాటల్లో చెప్పలేనంత గొప్ప అనుభూతి పొందాను మొట్టమొదటి ర్యాలీలోనే. కిక్ అంటారు కదా, ఆ కిక్ ఏదో మొదటి ర్యాలీలోనే దొరికింది నాకు. ఇక అందుకని అప్పటి నుంచి ర్యాలీలు 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 అంటూ చేస్తూ వస్తున్నాను. మరి ఇన్ని ర్యాలీలు చేస్తున్నారు, మీకు దాని ద్వారా ఎటువంటి ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే ఎదుటి వారికి మనం చెప్పినప్పుడు కానీ ఇటువంటి ఏదైనా అనుభవాలు వచ్చినాయా? చేస్తూ ఉండేటప్పుడు చేస్తున్నాం అన్నట్టు కాకుండా దీని నుంచి ఎలాంటి రిజల్ట్స్ తీసుకుంటున్నారు? నా చైతన్యాన్ని పెంచుకున్నాను. ఫస్ట్ నేను ఒక మంచి పని చేస్తూ ఉంటే ఒక చైతన్యం పెరుగుతుంది. క్లాసుల్లో చెప్తారు మాస్టర్స్ అందరూ, చైతన్యాన్ని విస్తరింప చేసుకోవాలి అని. ఎలా విస్తరింప చేసుకుంటాం? ఇదేమన్నా పేపరా లేదా పెన్ సాగదీయటానికి కాదు కదా, అర్థమయ్యేది కాదు ఫస్ట్లో. తర్వాత ర్యాలీ చేస్తూ ఉన్నప్పుడు 1 ర్యాలీ 2 3 4 ర్యాలీల వరకు నేను శారీరకంగా చాలా ఇబ్బంది పడ్డాను. ర్యాలీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళు బగబగ మండటము, దురదలు రావటము, తలనొప్పి. అసలు మా ఇంట్లో మా వారు మా బాబు అయితే ఐస్ గడ్డలు తీసుకొచ్చి నా తల మీద మొహం మీద పెట్టేవారు. అంత చల్లదనానికి కూడా నాకు ఇదయ్యేది కదా, దాదాపు ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టేది నేను రిలాక్స్ అవ్వటానికి. అప్పుడు లేచి సాల్ట్ వాటర్తో స్నానం చేస్తే ఇంకా నైట్ అలా పడుకుంటే తెల్లారేసరికి రిలాక్స్ అయ్యేదాన్ని. అలా ఒక 4-5 సార్లు అయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా ఇంకా అది తగ్గిపోయిందనమాట. ఎలా తగ్గింది అని అంటే ఆ ర్యాలీల పట్ల, ఆ జీవహింస పట్ల అవగాహన నాలో పెరిగే కొద్దీ ఏ ఏరియాకి వెళ్తామో ఆ ఏరియాలో నెగటివిటీని ఎంతో కొంత మనం వేరు చేయాల్సి వస్తుంది. మన చైతన్యం ద్వారా మన మీద పడకుండా చూసుకోగలగాలి. మన చైతన్యం పెరిగితేనే, మన ఆలోచన పరిధి పెంచుకుంటేనే ఇది జరిగిద్దని నేను ఒక బుక్లో చదివాను. సో అలా నా చైతన్యాన్ని పెంచుకోవటం అన్నది జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం కదా, వద్దు అని చెప్తే చాలా కోపం వస్తుంది, ఎదురు తిరుగుతారు. మనకి ఆవేశమే ఉంది, మనమేమే సాధు జంతువులని కాదు, మనకి ఆవేశమే ఉంది. ఒక ఆయన వచ్చి ఒకసారి డ్రింక్ చేసి ఉన్నాడు, పెద్ద ఆయనే. నాకు ఎదురుగుండా సడన్గా ఎదురుగుండా వచ్చేసి, నువ్వు చెప్తే మానేయాలా అని. నాకు అంతకన్నా కోపం ఎక్కువ ఉంది. నిన్నెవడు మానేయమన్నాడు? మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాము. నువ్వు తినాలనుకుంటే తిను, నీ గోయి నువ్వు తవ్వుకో. నువ్వు మానేయమని చెప్తున్నావు కదండి. భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉంది, నాకు తెలిసిన సత్యాన్ని నేను చెప్తున్నా. వింటే విను, మానేస్తే మానే, గొయ్యి తవ్వుకోండి అంటే తవ్వుకోండి, ఇష్టం అన్నా. కానీ పాంప్లెట్ అందుకొని వెళ్ళాడు. వెళ్ళి తెల్లారి ఫోన్ చేసి, నిన్న నేను ఇలా అన్నాను కదమ్మా, మా దగ్గర నేననేది తెలియదు, ఫోన్ నెంబర్ నాదని అతనికి తెలియదు. ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, నిన్న మీ వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చారు, మాంసం మానేయమన్నారు, మేము తింటాము అది ఇది అనగా, ఎందుకు దాని గురించి కాసేపు వివరణ ఇచ్చాక, నిన్న మాట్లాడింది మీరేనా, నాతోనే మాట్లాడారు అంటే అవునా అని, నేను ఈ రోజు నుంచి మానేస్తాను అని చెప్పేసి అతను ఒక డ్రింక్ చేసిన వ్యక్తి మానేస్తానని మాట ఇచ్చాడు. తర్వాత మానేసాడో లేదో మనకు తెలియదు. అలాగా అప్పుడు డైలీ చేసిన క్రమంలో సురారంలో ఒక ముస్లిం పండగ రోజు మేము ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక ముస్లిం సోదరుడు వచ్చి, పండగ రోజు మానేయమంటున్నారు ఏంటమ్మా అని చాలా కూల్గా అడిగారు. నేను పండగ రోజు ఈరోజు తిని రేపటి నుంచి మానేస్తారైతే అన్నా.
అది ఎలాగమ్మా అని. నేను రోజు మానేయమని చెప్తున్నాం సార్ అని వెళ్ళిపోయాం. కాగలేదన్నమాట. నడుస్తూ 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాం. మేము గంటన్నర తర్వాత ఆ ర్యాలీ క్లోజ్ చేసాం. మేము ఎక్కడ క్లోజ్ చేస్తున్నామో తెలుసుకొని క్లోజ్ చేసిన దగ్గరకు వచ్చి, మేడం మీరు చెప్పింది చాలా కరెక్ట్. మీ పాంప్లెట్ చదివాక మాకు అర్థమయ్యింది. నేను ఈ రోజు నుంచి మానేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇలా పాజిటివ్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి, అన్నీ ఎన్నో ప్రతి ర్యాలీలో కొన్ని జీవులు మన వెనక వస్తూ మనకు సపోర్ట్గా నిలుస్తూ ఉంటాయి. నర్సాపూర్లో ర్యాలీ చేసామన్నమాట ఒక 15 years బ్యాక్. ఒక చిన్న కోడిపిల్ల చూస్తానికి చాలా చిన్నది, మన కాళ్ళ సందులో పడితే ఎక్కడ కాలేస్తే హడావుల్లో చచ్చిపోతుందేమో అన్న భయంతో దాన్ని తప్పుకుంటూ, మమ్మల్ని తప్పుకోవడానికి అది చూస్తే దాన్ని తప్పుకుంటూ మేము ర్యాలీ చేసాం. ర్యాలీ మొత్తం మాతోనే తిరిగింది. అరే అసలు ఇది అందరం గమనించాం, ఆ కోడిపిల్ల మనతో వస్తుంది అనేసి. అలా నుంచొని దాన్ని చూస్తూ మాట్లాడుతూనే ఉన్నాము. మరి మా కళ్ళు కప్పేసి అదే చుట్టుకుని మాయమైపోయింది. అది మాయమైపోయిన తర్వాత మా అందరికీ అర్థమైంది ఏంటి అంటే, సో వాటి పట్ల మనం కరుణ చూపిస్తున్నాం కాబట్టి ఏ మాస్టరో ఆ రూపంలో వచ్చి మీరు చేస్తుంది కరెక్టు అని మాకు సపోర్ట్ చేసినట్టు మేము ఫీల్ అయ్యాం. ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి గడిచిన కొద్ది సంవత్సరాలుగా మీరు హైదరాబాద్ సిటీలో మెగా శాఖ ర్యాలీ చేస్తున్నారు. అవును. మరి అది చార్మినార్తో ప్రారంభమై ఈరోజు కాచిగూడ దాకా వచ్చింది. దీని యొక్క వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? చార్మినార్లో ప్రారంభించారు. చార్మినార్లో ప్రారంభించాలి అన్నది నా ఆలోచన అయితే కాదు. నాకు ఎలాంటి ఆలోచన లేదు. అది విశ్వ ప్రణాళికలో ఒక భాగం. అది ఎప్పుడు అర్థమయ్యింది అని అంటే, గత సంవత్సరం పత్రిజీ డేగా టెక్సాస్ వాళ్ళు ప్రకటించినప్పుడు అర్థమయ్యింది. అది అంతకుముందు ఒక 20 days బ్యాక్ మైదీపట్నం ఏరియాలో ర్యాలీ చేసాము. ఒక 60-70 మంది వచ్చాము. బాగా జరిగింది. అందరు చెప్పుకుంటున్నారు బాగా జరిగిందని. ఎందుకో నాకు అది అనీజీగా అనిపించింది, నచ్చలేదు. వాళ్ళ మాటలు నాకు నచ్చట్లా. ఏంది బాగా జరిగింది సార్, చేస్తే గిస్తే చార్మినార్ లాంటి ఏరియాలో చేస్తే కదా మన సత్తా ఏంటో తెలిసేది అని అప్రయత్నంగా నా నోట్లో నుంచి వచ్చింది ఆ మాట. అంతకు ముందు క్షణం వరకు నా మదిలో లేదు ఆ ఆలోచన. అంటే మాకు చేయాలని ఉంది మేడం, మాకు సపోర్ట్ లేదు అన్నారు. సపోర్ట్ ఏంటి, ఏం సపోర్ట్ కావాలి, పర్మిషన్ తీసుకోండి, మిగిలింది నేను చూసుకుంటా అన్నా. చూసుకుంటే ఫుడ్, పాంప్లెట్స్ జనానికి గ్యాదర్ చేయటం ఇంతే కదా అనుకున్నాను. అలా 2017లో అలా స్టార్ట్ అయింది. దాని వెనక విశ్వగురువుల యొక్క ప్రణాళికే తప్ప నా ప్రమేయం ఏమీ లేదు. మరి ఎటువంటి అనుభవం తీసుకున్నాను? ఎందుకంటే చార్మినార్లో చేయటం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. దాదాపు 6-7 సంవత్సరాలు అక్కడ చేసినట్టు. అవును. దాని నుంచి ఎటువంటి రిజల్ట్ తీసుకున్నారు? మాకు ఫస్ట్ సంవత్సరం నుండి మంచి రిజల్ట్ కనపడింది. చేసినప్పుడు భయపెట్టారు, చాలా గందరగోళంగా అనుకున్నాం, కానీ చాలా స్మూత్గా జరిగిపోయింది. అయిపోయింది. ఒక 2 hours చేసి వచ్చేసాం ర్యాలీకి. తర్వాత సంవత్సరం పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక ముస్లిం ఆఫీసరు చెప్పిన మాట ఏంటంటే, గతంలో మీరు ఎక్కడైతే ర్యాలీ చేశారో అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది అని ఆఫీసర్ చెప్పడం జరిగింది. అంటే ఒక 2 గంటలు ఒక కొంతమంది పిరమిడ్ మాస్టర్లు సామూహికంగా కలిసి ఒక స్లోగన్స్ ద్వారా ఒక సత్యాన్ని చాటితే ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంత నెగటివ్ తగ్గింది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పటం అన్నది ఒక గొప్ప విషయం అన్నమాట. సో అప్పుడు అర్థమైంది ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క పాదం ఎంత శక్తివంతమైందో, పిరమిడ్ మాస్టర్ నోట్లో నుంచి వచ్చే సత్యం ఎంత శక్తివంతమైందో అప్పుడు మాకు అర్థమయ్యింది. అసలు ధ్యానానికి శాకారానికి ఏంటి సంబంధం? అంటే పురాణాల్లో ఎక్కడా శాకారం గురించి ఇట్లా జంతువుల దీని గురించి ఎక్కడా లేదు చేయించి. కానీ ఇక్కడ పత్రికారు ధ్యానానికి శాకారానికి, కానీ ధ్యానం కన్నా ఎక్కువ శాకారానికి ఎక్కువ విలువించారు. అవును. దేని గురించి అంటారు? ఎందుకు? దాని గురించి మాకు తెలిసినంత వరకు భగవద్గీతలో కూడా ప్రతి జీవి యందు నేను ఉన్నానని భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మరి భగవద్గీత ఏనాడో ఉంది, కాకపోతే అది అర్థం చేసుకునే అంత శక్తి మానవులకు లేదు. చెప్పినా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేని స్థితిలో ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. ఆహారం ద్వారా మనం ఎలాంటి ఆహారాన్ని అయితే తీసుకుంటామో ఆహారం రక్తంగా మారి ఆ రక్తంలో నుంచే ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఏ ఆలోచనలు అయితే ఉద్భవిస్తాయో అలాంటి మాటలే మనం మాట్లాడగలుగుతాము. ఏ మాటలైతే మాట్లాడతామో ఆ పనులే చేస్తాము. ఏ పనైతే చేస్తామో ఆ ఫలితమే మనం పొందుతాం.
ఒక మంచి ఫలితం కావాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రాను 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 పత్రి గారు వచ్చిన తర్వాత ఇంత వివరణగా చెప్పిన తర్వాతే ప్రజల్లో ఒక అవేర్నెస్ అన్నది పెరిగింది. సత్యం చెప్పారు అంతే. పత్రి సార్ అంటే ఒక డైనమిక్, ఒక AK-47 లాగా ఆయన నోట్లోంచి ఒక బుల్లెట్ దిగుతుంది. అంటే ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు ఎవరు అంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా చెప్తే రారేమో అన్న భయం ఉండొచ్చు. పత్రి గారికి ఆ భయమే లేదు. చెప్పుకుంటూ వెళ్ళటమే. వస్తారా, చస్తారా, మానేస్తారా, ఇంకా ఆయనకి సంబంధం లేదు. ఆయనకు తెలిసిన సత్యం భూమి మీద అందరికీ చెప్పాలనే ఒక ఏకైక లక్ష్యంతో అందరికీ ఈ శాకాహారం యొక్క విలువని, మాంసాహారం యొక్క నష్టాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరము అంటే 2025లో పత్రిజీ డేగా టెక్సాస్ యూనివర్సిటీ ఆ ప్రతినిధుల సభ అక్కడ వారు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం ఏమన్నా మనం స్పెషల్గా చేస్తున్నాం? అవును, ఎప్పుడూ కూడా భాగ్యనగరంలో 2017 PSSMలో ఒక చరిత్రను సృష్టించింది ఆ ర్యాలీ. బ్రాహ్మణ బజారుకి పోయి మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు శాకాహారులు కాబట్టి. కానీ మాంసం తినేవాడి వీధికి వెళ్ళి నువ్వు మాంసం తింటే చస్తావరా, తినద్దు అని ఎలుగెత్తి చాటిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది PSSM మాత్రమే. అది చరిత్రలో లిఖించదగ్గటువంటి ఇయర్. ఆ తర్వాత మళ్ళీ 2022 పత్రిసారు దేహాన్ని వదిలేసిన తర్వాత సొసైటీ ఉంటుందా, ఊడిద్దా, ఉండదు అన్న చాలామంది మిత్రులు కన్ఫ్యూజన్ చేశారు. అయినా సరే పత్రిజీ మాట ఇచ్చారు. పత్రిజీ అంటే దేహం కాదు, పత్రిజీ అంటే ఒక చైతన్యం. ఆ చైతన్యం కదిలి వచ్చింది అన్న ఒకే ఒక సంకల్పంతో చేయడం జరిగింది. 10,000 మంది అనుకున్నాం, 10,000 మంది ఆ ర్యాలీకి రీచ్ అయ్యి అలా అన్న వాళ్ళే మూమెంట్ని నిలబెట్టారు. భాగ్యనగర్ ట్రస్ట్లో ర్యాలీ చేసి ఆ మూమెంట్ నిలబడింది అని అందరూ మళ్ళీ అభినందనలు తెలిపారు. అది చరిత్రను తిరగరాసినటువంటి ర్యాలీ అది కూడాను. ఇది మళ్ళీ 3వ ర్యాలీ 2026. 3వ ర్యాలీ ఏంటి అంటే 2025 ఆగస్టు 15 పత్రిజీ డేగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధులందరూ కలిసి పత్రిజీ చేసిన నిస్వార్థమైన సేవలని గుర్తించి ఆయనకి ఇచ్చినటువంటి పత్రిజీ డేగా ఆ డేని ఆ గురుగారికి ప్రకటించడం జరిగింది. మరి ఆ ప్రకటించేసరికి ఇక్కడ హైదరాబాద్లో ర్యాలీ జరిగిపోయింది. తర్వాత దాని విజయోత్సవాన్ని స్వర్ణమాల పత్రి గారి పుట్టినరోజున నిర్వహించుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ఇది మొదటి ర్యాలీ. సార్కి ఆ డేగా కేటాయించిన తర్వాత ఇది చేస్తున్న మొట్టమొదటి ర్యాలీ. ఇది విశ్వ ప్రణాళికలో భాగం కాబట్టే 9 సంవత్సరాల క్రితం భాగ్యనగర్ ట్రస్ట్ ద్వారా ఈ ఆగస్టు 15ని ముందుకు తీసుకొచ్చి 9 సంవత్సరాల తర్వాత పత్రిజీ డేగా కేటాయించారు. ఇది ఎవరు ఎంత ఆనందపడ్డారో తెలియదు, కానీ ఆ రోజు అది ప్రకటించిన రోజు నేను మాత్రం 1000 ఏనుగుల బలం వచ్చినంతగా ఆనందపడ్డాను అనమాట. ఆగస్టు 15 అంటే అది పత్రిజీ డే కదా, అది నా డేగా నాకు నేనుగా సంబరపడ్డ రోజు. కాబట్టి ఈసారి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి మాస్టర్స్ని కదిలి రమ్మని మరి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి మాస్టర్స్ అందరూ వస్తున్నారు. అందరం కలిసి ఈ PSSMలో పత్రిజీ డేని ఈ శాకాహార ర్యాలీతో సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. 8 సంవత్సరాలుగా మీరు భాగ్యనగర్ ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నారు. PSSM ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్. మరి ఇది నిస్వార్థం లేకుండా, అంటే ఎక్కడ డొనేషన్స్ కలెక్షన్స్ లేకుండా, ఎందుకంటే చిన్న కార్యక్రమం చేసినా ఇవాళ స్కానర్స్ QR కోడ్ వేసుకునే పరిస్థితి ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా మరి చేస్తున్న దానికి మీరు ఎలా స్పందిస్తారు అసలు? అంటే మీకు ఏంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే పత్రిజీని నమ్మటం, సత్యాన్ని నమ్మటం. పత్రి సార్ చెప్పారు, మనం చేసేది ధ్యానం చెప్తే డబ్బు సంపాదించిన వాళ్ళందరూ మన కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఆ ఒక్కటి నమ్మాం. ఉన్న 15 మంది ఉన్నాం, మేము తలా కొంచెం వేసుకుంటాం, కార్యక్రమం చేస్తాం. ఎక్కడ QR కోడ్ కానీ అకౌంట్ డీటెయిల్ కానీ ఉండదు. ఎవరు ఎంత అడగకుండా ఇస్తే మాత్రం తీసుకుంటాం. ఈ PSSMలో భాగ్యనగర్ ట్రస్ట్ అంటే ఎప్పుడు స్పెషలే. ఎందుకంటే రూపాయిని ఆశించకుండా పత్రి సార్ ఏం చేశారు, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేశారు. కాబట్టే ఇవాళ సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా దేశం కాని దేశం వాళ్ళు ఒక డేని ప్రకటించారు అంటే ఆయన సేవలను గుర్తించే. నిస్వార్థానికి ఎప్పుడూ కూడా
ముక్కోటి దేవతలు సహకారం అందింది. మానవుల సహకారం కాదు మేము కోరుకునేది, ముక్కోటి దేవతల సహకారం మాకు కావాలి అని మేము పత్రిజీని నమ్మాం. మేము నమ్మిన మా గురువుని నమ్మాం, మా ఆత్మశక్తిని నమ్మాం, మేము చేస్తున్న కార్యాన్ని నమ్మాం. కాబట్టి డబ్బు అనేది ఆధ్యాత్మికతలో ఆఖరి పాయింట్, ఆఖరి ప్రయారిటీ ఇస్తాం. మొదట మా సంకల్పం, మేము చేస్తున్న కార్యం మా కళ్ళ ముందు ఉంటుంది. మరి భాగ్యనగర్ ట్రస్ట్ లో ఎవరెవరు ఎట్లా పాత్రలు పోషిస్తున్నారు? చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు, సో వైస్ చైర్మన్ సుధీర్ షా గారు, మేనేజింగ్ ట్రస్టీగా నేను, ట్రెజరర్గా రాజేశ్వర్ పూలా గారు, అలాగే చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మాణిక్యం గారు, శేఖర్ గారు, అలాగే ఆర్ వెంకటేశ్వరరావు గారు, ఎల్ వెంకటేశ్వరరావు గారు, మమతా మేడం, శోభా మేడం, మాలతి మేడం, ఇలా అందరము ఉన్నాం, చాలామంది ఉన్నాం. అందరూ వీళ్ళు ఇప్పుడు ఏవైతే పేర్లు అయితే నేను చదివానో ఈ మాస్టర్స్ అందరూ కూడా పత్రిజీ నిస్వార్థమైన సేవకి కనెక్ట్ అయి ఉన్న మాస్టర్స్. వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, కానీ ఎక్కడ రూపాయిని ఆశించకుండా వాళ్ళ ఏరియాలో ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళ చేతిలో నుండి పెట్టడానికి ముందుకు వస్తారు. తర్వాత మిగిలిన వాళ్ళు అంతో ఇంతో సపోర్ట్ చేస్తారు, కలిసి ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎవరి పరిధిలో ఎవరికి ఏం తెలుసో అది నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఇది నువ్వు ఎక్కువ చేసావు, నేను తక్కువ చేశాను, నువ్వు ఎక్కువ పెట్టావు, నేను తక్కువ పెట్టావు ఇక్కడ ఎవ్వరూ ఏం అనరు, అనుకోలేదు ఇంతవరకు. ఆ ప్రాబ్లం అయితే రాలా. అందరం ఏది చేయాలనుకుంటామో ఎవరికి ఏం తెలుసో అది చేసుకుంటూ వెళ్తాం. మీడియా ఒకళ్ళు, బ్యానర్స్ ఒకళ్ళు, ఫుడ్ ఒకళ్ళు, పర్మిషన్స్ ఒకళ్ళు, డ్రైవింగ్, అట్లా ఎవరికి ఏం తెలుసో అది చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ఇందులో ఇది మనది పత్రిగారు మనకి ఇచ్చిన ఒక అవకాశం. ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇది పత్రిజీ కార్యక్రమం. ఇవాళ ₹1 పెట్టాము అని అంటే నిజంగానే ఒక్కొక్కరు ₹1 ఎక్కువ పెట్టచ్చు. ఈ ₹1 ఎవరైతే ఎక్కువ పెట్టామో దాని ఫలితం వాళ్ళే పొందుతారుగా. ఆ సత్యాన్ని అందరికీ తెలిసింది అక్కడ. అందుకని నీది నాది ఎక్కువ తక్కువ అనేది లేదు. పెట్టి అవకాశం వచ్చింది చూడండి, దానికి అందరూ థ్యాంక్స్ చెప్తారు, ధన్యవాదాలు చెప్పుకుంటాం ఒకళ్ళకొకళ్ళం. సో ఎందుకంటే నేచర్ ఎలాగో ఇస్తుంది కదా, నేచర్ అయితే అట్టు పెట్టుకోదు కదా. మనుషులు అంటే అట్టు పెట్టుకుంటారేమో, నేచర్ అట్టు పెట్టుకోదు. తిరిగి మళ్ళీ 100 రెట్లు 1000 రెట్లు తిరిగి మళ్ళీ వస్తుంది, మనకే వస్తుంది. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది లేదు. కాబట్టి డబ్బు అనే మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాజకీయాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఇక్కడ మా దగ్గర డబ్బు అనే సమస్య లేదు కాబట్టి ఏ రాజకీయాలు లేదు. కార్యక్రమం చేసుకుంటాం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ కార్యక్రమం అనుకున్నప్పుడు వస్తాం, చేసుకుంటాం, వెళ్ళిపోతాం తప్ప ఇక్కడ ఈ మనీ ట్రాన్సాక్షన్ లేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాం. చివరిగా మరి ఈ నెల 15వ తేదీన జరగబోయే కాచిగూడ ర్యాలీకి మీ యొక్క ఇన్విటేషన్. అందరికీ నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య సంకల్పంలో భాగంగా శాకాహార జగత్తులో మేము భాగస్వాములు కావాలని ఒక దృఢమైన సంకల్పంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మెగా శాకాహార ర్యాలీ ఆగస్టు 15. ఈసారి ర్యాలీ చాలా చాలా ప్రత్యేకమైన ర్యాలీ. అందరూ మాస్టర్లు కలిసి ర్యాలీ ద్వారా పత్రిజీ డేగా ప్రకటించినందుకు ఆ గురువుకి, ప్రకటించిన ఆ ప్రతినిధులకి ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ర్యాలీ చేసుకోబోతున్నాం. ఆగస్టు 15 ఉదయం 10 గంటలకి నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మార్వెల్ ఫంక్షన్ హాల్ నుంచి ఈ ర్యాలీ బయలుదేరుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ టచ్ చేసుకుంటూ మళ్ళీ మార్వెల్ ఫంక్షన్ హాల్కి వస్తాము. కాసేపు ధ్యానం చేస్తాము, ధ్యాన ప్రసాదాన్ని స్వీకరిస్తాము. వచ్చిన మిత్రులందరితో తలా కాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్తాం. కాబట్టి ఈ ర్యాలీ ఒక ప్రత్యేకమైన ర్యాలీ. మన గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత మన గురువు గారి కీర్తిని ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఇచ్చినటువంటి డే ఇది. అది ఈ డే మనందరికీ ప్రత్యేకమైన డే. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కాదు ఇది. సమస్త జీవుల స్వాతంత్ర్యం కోసం ప్రతి పిరమిడ్ మాస్టరు తలపెట్టిన ఒక గొప్ప అరుదైన కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా మరి ఈ ఛానల్ నుండి మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ది భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమం, ఎందుకంటే ఒక గురువుకి అరుదైన అవకాశం, వారు ఉన్నప్పుడు ఇచ్చిన దానికన్నా లేనప్పుడు వారిని గుర్తించి ఇచ్చిన అరుదైన పురస్కారం పత్రిజీ డే. అంటే ఒక రోజుని ఒక వ్యక్తి పేరు మీద కేటాయించడం అన్నది చాలా అరుదైన సంఘటన. మరి అటువంటి గొప్ప
సంఘటన ఈ ఆగస్టు 15కి స్పెషల్. అలాగే మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఇప్పుడు గమనిస్తే 9 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అద్భుతమైన అవకాశం, అహింసాయుత మెగా శాఖాహారి పత్రి గారు ఎప్పుడు కోరుకున్నారు, ర్యాలీ ర్యాలీ అందరూ ఈ భూమి మీద అందరికీ స్వేచ్ఛ ఉండాలి, మానవులతో పాటు జంతు జాలానికి అన్నిటికీ కూడా స్వేచ్ఛ ఉండాలి అని చెప్పి మరి అటువంటి వ్యక్తికి ఇచ్చిన గొప్ప గౌరవం, ఆ ధ్యాన యోగికి, ఆ ధ్యాన గురువుకి ఇచ్చిన గొప్ప అరుదైన ఘట్టం ఇది. ఇటువంటి గొప్ప సంఘటన రోజున మరి భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి థ్యాంక్ యూ.